అపరోక్షానుభూతి అనేటువంటి గ్రంథంలో 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతిమారు ఎదురుగానే చేరినటువంటి 1-2 శ్లోకాలు గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాలలో వివరణ చూసి ఇప్పుడు 40వ శ్లోకం. ఏవం దేహద్వయాదస్య ఏవం దేహద్వయాదన్య ఆత్మా పురుష ఈశ్వరః సర్వాత్మా సర్వరూపస్య సర్వాతీతోహమవ్యయః. మళ్ళీ చూడండి. ఏవం దేహద్వయాదన్య ఆత్మా పురుష ఈశ్వరః సర్వాత్మా సర్వరూపస్య సర్వాతీతోహమవ్యయః. ఏవం అంటే ఈ మాదిరిగా దేహద్వయాదన్య, ద్వయం అంటే 2. మనకి 2 దేహాదులు ఉన్నాయి. ఒకటి స్థూల దేహము, ఇంకొకటి సూక్ష్మ దేహము. దేహాద్యన్య ఈ 2 దేహాదులకి వేరుగా అన్యముగా ఏవం దేహద్వయాదన్య ఈ 2 దేహాదుల కంటే వేరుగా అన్యముగా ఆత్మ పురుష ఈశ్వర 3 పదాలు. ఈ 2 దేహాదులకి వేరుగా ఆత్మ లేక పురుషుడు లేక ఈశ్వరుడు. ఈశ్వరుడు వేరు, ఆత్మ వేరు, పురుషుడు వేరు కాదు. 3 పదాలు ఒకే వ్యక్తిని గూర్చి చెప్పినటువంటి అన్నమాట. ఆత్మ పురుష ఈశ్వర. ఈ ఈశ్వరుడు లేక ఈ ఆత్మ ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారైనా సర్వాత్మ సర్వరూపస్య. ఎవరిలో? ఈ 2 దేహాదులకి లోపల ఎవరిలో? నాలోనా మీలోనా అంటే సర్వాత్మ అందరిలోనే. దేవుణ్ణి ఎక్కడ ఎతకాలి, ఎలా ఎతకాలి? అందరి దేహాదులకి 2 దేహాదులకి లోపల అంటే అందరిలోనే ఉన్నటువంటి దేహాన్ని తెలుసుకోవాలంటే అలా ముందు మనలో ఉన్నటువంటి ఈ 2 దేహాదుల్ని దాటాలి. ఈ రెండింటికంటే వేరుగా ఏదైతే ఉందో దాన్ని మనం దర్శించాలి. అదే ధ్యానంలో దాన్ని దర్శించడం, దాటడం. ఇప్పుడు మొదటి దేహం స్థూల దేహం, 25 తత్వాలతో నామరూపాదులతో కూడుకున్న దీనికి ఒక ఆకారం, దీనికి ఒక పేరు. దీనికి లోపల సూక్ష్మ శరీరం. ఇది 19 తత్వాలతో కూడుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 4, పంచప్రాణాలు 5. ఈ 19 సూక్ష్మ శరీరం. ఈ 2 దేహాదులకి అన్యముగా అంచేత ఈ 2 దేహాదుల గురించి ఇప్పుడు చెప్పినటువంటి తత్వాలను మనం విచారణ చెయ్యాలి. ఇది జ్ఞానేంద్రియాలు, ఇవి కర్మేంద్రియాలు, ఇవి పంచప్రాణాలు, ఈ అంతరేంద్రియాలు. ఇలా ఒక్కొక్కటి విచారణ చేసి ఇంద్రియాలు ఈ ఫలానా అని, ఎందుకంటే ఇది కాదని తెలుసుకోవడం కోసం ఇందులో దేన్నో ఒకదాన్ని మనం దేవుడు అనేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఈ దేహాన్ని కంటే ఈ దేహాదుల కంటే వేరుగా ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు మనం ఎలా తీసుకున్నాం? దేహాన్నే మనం అన్నట్టుగా తీసుకున్నాం. లోపల సూక్ష్మ శరీరం కాకుండా ఇట్లా బయటకు వచ్చేసి బయట ఉన్నటువంటి స్థూల శరీరాన్నే నేనుగా తీసుకున్నాం. ఈ స్థూల శరీరాన్నే నేనుగా తీసుకున్నప్పుడు మరి దేవుడికి కూడా మనకలాంటి ఒక శరీరాన్ని కల్పన చేశాం. దేవుడికి ఇక్కడ ఈ 2 శరీరాల కంటే వేరుగా దేవుడు ఉన్నాడు అని చెప్తుంటే మనం ఏం చేసాం? అలాంటి శరీరాన్నే దేవుడిగా భావన చేశాం. దీన్ని ఏమంటారు? అంచేత సర్వాతీతోహమవ్యయః. సమస్తము పశుపక్షాది క్రిమికీటకాది పీపిలికాది బ్రహ్మ పర్యంతము సమస్త వస్తు సముదాయాన్ని తీసేయాలి, తొలగించాలి. అతీతం అంటే అన్నిటికంటే అతీతమైనటువంటి, అన్నిటికంటే వేరైనటువంటి స్వరూపం అది. అంచేత ముందు మన లోపలికి వెళ్ళి 2 శరీరాలని తొలగించుకుని లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని దర్శించామనుకోండి, దాన్ని ఏమంటారు? అనుభూతి, అనుభవము.
సాక్షాత్కారము. ఈయన అనేక పేర్లు పెట్టారు, సమాధి అని గట్టని. అంటే ఇందులో ఉన్నటువంటి ఇది అక్కడ మనకి తెలివి ఎరుకొచ్చింది అనుకోండి, జ్ఞానం వచ్చింది అనుకోండి, అక్కడ దేహ భావన చేయకూడదు. మీరు స్వర్గంలోకి వెళ్ళినా సరే, సమాధిలోకి వెళ్ళినా సరే, అక్కడ దేహ భావాన్ని భావన చేసామనుకోండి, దేహ భావన ఎక్కడైతే వచ్చిందో దేహం వచ్చేస్తుంది. అంటే కేవలం జ్ఞానమే. మారిపోయింది ఏది? వస్తువు కాదు. చేత ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏవం దేహ ద్వయాదన్య ఆత్మ పురుష ఈశ్వర. దేవుడన్నా ఆత్మని, దేవుడినే ఆత్మ అన్నారు, ఆత్మనే ఈశ్వరుడు అన్నారు. అంచేది ఇది ఈ రెండు శరీరాల కంటే వేరుగా ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇక్కడ మనం ఒక శరీరాన్ని కల్పన చేసుకుని, ఈశ్వరుడు కూడా ఒక శరీరాన్ని కల్పన చేసి, మనకంటే ఈశ్వరుడు గొప్పవాడు కదా అని చెప్పేసి మనం ఆయన్ని ఆరాధన చేయటం. అలాగ ఆరాధన చేయడం వల్ల ఆయన మన కోరికలన్నీ తీరుస్తాడు అంటాం. దాన్ని ఏమంటారండి? ద్వైతము అంటారు. అక్కడ ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నీకు ఒక శరీరం, ఈశ్వరుడికి ఒక శరీరం వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుంది? ఈ శరీరాల కంటే వేరుగా, శరీరాల కంటే అన్యముగా పరమాత్మ స్వరూపం ఉంది. అది మనకు తెలియలేనందువల్ల, అలా తెలియలేనటువంటి వాడిని అజ్ఞాని అంటారు. ఈ రకంగా సర్వాత్మ అంటే నీలో ఉన్నటువంటి శరీరాల కంటే వేరుగా కాదు, అందరి శరీరాలు కూడా తీసుకోవాలి. మన రెండు శరీరాల కంటే వేరుగా ఆత్మ ఎలా ఉందో, అందరి శరీరాల కంటే వేరుగా ఆత్మ ఉంది. ఆత్మకే ఈశ్వరుడికి భేదం లేదు. దేవుడే, ఆత్మన్నా దేవుడన్నా ఒకటే. అంచేత ఆత్మ లేక పురుషుడు. ప్రకృతి పురుషుని చేయవ విద్దనాది భవతి. భగవద్గీతలో ప్రకృతి పురుషుడు అంటే ప్రకృతికి ఆకారం ఉంది, నామరూపాదులతో కూడుకుని ఉంది. ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తయారు చేశారు? నువ్వే. దీనికి మూలకారకుడు నువ్వే. నీవు నేను ఆత్మని అనుకుంటే ఇక్కడ అనాత్మ లేదు, అనాత్మని అనుకుంటే ఆత్మ లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఇక్కడికి వచ్చినా, అక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే ఉంటుంది. ఎందుకంటే నీ భావనే మారాలి. నువ్వు ఇదంతా ఓడగొట్టుకుని వెళ్ళిపోతే ఇది ఇక్కడ ఎక్కడ కూర్చొని ఉంది? ఇక్కడ వేరేగా ఇంకొక వస్తువు లేదు, నువ్వే. నీ భావనే, నీ జ్ఞానమే మారాలి. ఈ రకంగా నీ భావన, నీ జ్ఞానం ఎంతవరకు మారలేదో అంతవరకు నీకు జ్ఞానం కలగలేనట్టే లెక్క. ఇచ్చాత్మ దేహ భాగేన ప్రపంచైవ చర్చితం. నీకు ఏదైనా సరే తెలియాలంటే ఇచ్చాత్మ దేహ భాగేన, ఇచ్చాత్మ దేహ భాగేన భాగించు, విభాగించు, వేరుపరుచు. దేన్ని? ఏది నేను, ఏది నేను? ఈ నేను శరీరమున, ఆత్మన. ఆత్మననేది ఎవరో, దేహమును అనేది అదే. ఆత్మ నేను ఆత్మనే, సోహం ఇది కాదు అది నువ్వు అన్నారనుకోండి, ఎవరండి అన్నవాళ్ళు? చాత్మ దేహ భాగేన ప్రపంచైవ సస్య సత్యత. అంటే నీవు శరీరం అనుకున్నావు కనుక, అలాగే ప్రపంచమంతా అనేక శరీరాలతో కూడుకున్నటువంటి ఒక ప్రపంచం గోచరపడుతుంది. ఇదంతా సత్యం అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? నీ శరీరం సత్యం అనుకుంటున్నావు కనుక ప్రపంచం కూడా సత్యం అన్నట్టు కనిపిస్తుంది. ముందు నీ శరీరం దగ్గర నీకు మార్పు రావాలి. నీ శరీరం సత్యం కాదు, ఈ స్థూల సూక్ష్మ శరీరాల కంటే నా స్వరూపం వేరుగా ఉంది, నేను ఆత్మస్వరూపాన్ని అని నీవు తెలుసుకున్నప్పుడు, నీకు ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానం కలిగినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఆత్మలో నీకు గోచరం అవుతాయి. అది సత్యాత్మ, సర్వాత్మ. యదోక్త తర్కశాస్త్రేణ తథకిం పురుషార్థత. అప్పుడు నీకు పురుషార్థత సిద్ధించినట్టే. నువ్వు మానవుడిగా పుట్టినందుకు పురుషార్థం దక్కినట్టే. అంటే ఈ విధంగా నిత్యము ఆత్మ దేహ భాగేన, ఆత్మ దేహము రెండు ఒకటనేటువంటి భావన చేయకూడదు. నిరంతరము మనం నువ్వు ఎన్ని పనులు చేసినా
శరీరము కంటే ఆత్మ వేరు. ఆత్మకి నామరూపాదులు లేవు, జనన మరణాలు లేవు. దేహానికి జనన మరణాలు ఉన్నాయి, సావు పుట్టుకలు ఉన్నాయి అని విచారణ నిరంతరము యథోక్త తర్క శాస్త్రేణ నువ్వు తర్కించుకుంటూ ఉండాలి, విభాగించుకుంటూ ఉండాలి, ఆలోచనతో ఉండాలి. దీనికి ప్రధానమైనటువంటిది ఆలోచన. జ్ఞానము ద్వారానే నిన్ను నీవు తెలుసుకోవాలి. కర్మల ద్వారా నువ్వు ఎంత ఉత్తమమైనటువంటి పారాయణలు కానీ, పూజలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఎన్నెన్నో చేసేయమనుకోండి, మంచిదే చెయ్యండి. దానికి ఏమవుతుంది? దానికి సంబంధించినటువంటి అది కర్మ కదా, కర్మకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించిన జన్మ ఉంటుంది. ఇక్కడ జ్ఞానము లేదు, మోక్షము లేదు. ఎంత అద్భుతమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసినప్పటికీ కూడా అదే కర్మ. కర్మ అంటే పాపకర్మ కాదు, పుణ్యకర్మ. పాపకర్మ పుణ్యకర్మ రెండు రకాలు. పుణ్యకర్మకి పుణ్యఫలం అనిస్తుంది, పాపకర్మకి పాప ఫలితాన్ని ఇస్తుంది. కర్మల వల్ల నీకు స్వరూపం తెలియబడదు. ఎలాంటి అద్భుతమైనటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా అందుచేత జ్ఞానంలోకి రావాలి. జ్ఞానంలోకి వచ్చినప్పుడు అలాగే ధ్యానం చేస్తున్నాము. ఎంత బాగా ఏ జ్ఞానము లేకుండా అలా కళ్ళు మూసిన గంటలు గంటలు కూర్చుంటాడు. ఆ తర్వాత లేచిపోయి మళ్ళీ మామూలుగా నేను శరీరం అనే భావంతో లేచి వెళ్ళిపోతుంటాడు. ఏది పోవాలి? ఆ భావన పోవాలి. ఆ భావన పోయేదాకా ధ్యానంలో ఉండు. దేహం భావన పోయి ఆత్మభావన కలగాలి. నీకు ఆత్మభావన కలిగినప్పుడు ఇంకా ధ్యానంలో కూర్చోవలసినటువంటి పని కూడా లేదు. నువ్వు తిష్టన్ సదా వాయు సేకరణ భవేత్. నువ్వు ఊపిరి పీల్చుకునేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు నిరంతరము నీ భావన జ్ఞానభావంలోకి వెళ్ళాలి. జ్ఞానభావంలోకి వెళ్ళి ఈ రకంగా నిరంతరం ఆలోచించినప్పుడు నీకు దేహంతో పని లేదు. దేహం ఉండినప్పటికీ కూడా అది ప్రారంభంతో ఏర్పడింది. ప్రారంభం అయిపోయిన తర్వాత అది పోతుంది. ఈ రకంగా నిరంతరము కూడా ఆత్మభావంలో మగ్నమై ఉండాలి. ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థములుగా శాస్త్రాలు పరిగణించబడి, ఎందుకంటే ఒకేసారి నీకు జ్ఞానం కలగడం లేదు కనుక ఆ జ్ఞానం కలగడానికి మనకి చక్కగా 4 పాదాలుగా విభజించి చెప్పారు. మనిషిగా పుట్టినటువంటి ఒకేసారి జ్ఞానం కలగదు. అందుకని వివాహమైనప్పుడు భార్యాభర్తల చేత ఈ ఈ పదాన్ని ప్రమాణం చేయించారు. వివాహం చేసేటటువంటి పైన అగ్ని మీద ప్రమాణం చేయించి ధర్మేశ అర్ధేశ కామేశ మోక్షేశ నాతిశరామి, ఈ 4 విషయాదుల్లో మేము తప్పకుండా ఒకరికొకరు సహకరించుకుని మోక్షం పొందుతాం. అలాగే ఏదన్నా పూజ చేసుకునేటప్పుడు కానీ, పూజో నోమో వ్రతమో ఏదన్నా చేసేటప్పుడు ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం జపే వినియోగ. అంటే నేను ఈ పారాయణం చేస్తున్నాను, ఈ పూజ చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ నోము నోస్తున్నాను, వీటి యొక్క ఫలితం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి 4 ఫలితం మాకు సిద్ధించుగాక అనేటువంటి సంకల్పం చెప్పుకుని ఆ పూజ చేయించుంటారు, తీర్థం తాగింటారు. అక్కడ అంటే సంప్రదాయం ఏంటండి? 4 సెక్షన్లో. మొదటిది ధర్మం. ఏది నీ అసలు నిజానికి నిజమైనటువంటి ధర్మం ఏదండి? నువ్వెవరవో నిన్ను నువ్వు తెలుసుకోవడం ధర్మం. మనల్ని మనం తెలుసుకోకుండా మనల్ని మనం మర్చిపోయి మన శరీరాన్ని మనం అనుకోవడం అధర్మం. భగవద్గీతలో స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ చాలా స్పష్టంగా చెప్పారు. నీవు నీ స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నీ స్వధర్మం. అది నీకు సుఖాన్ని కలిగించదు, జ్ఞానాన్ని కలిగించదు, మోక్షాన్ని కలిగించదు. నీ స్వరూపాన్ని నువ్వు శరీర భావనగా భావన చేసేవనుకోండి, దేహముగా, ఇప్పుడు మరి ఆ దేహానికి సంబంధించినటువంటి ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ధర్మాలు భయావహ నీకు భయాన్ని కలిగింతాయి, బాధను కలిగింతాయి, కష్టాన్ని కలిగించాయి. ఓర్చుకోవాలి, వాళ్ళకి బోళ్ళంత శ్రమ పడాలి. ధర్మ ఇప్పుడు సరే నీ స్వరూపాన్ని నువ్వు దేహ భావనగా భావన చేసేవనుకో, ఇప్పుడు దాన్ని పోషించాలి. ఒక పశువును పోషించినట్లుగా నిరంతరము మన దొడ్లో పశువును పెట్టుకున్నాం అనుకోండి, దానికి గడ్డి పాలు నీళ్ళు ఎన్ని బోళ్ళు చూడాలి కదా. అట్టి మదిగి శరీరాన్ని పోషించాలి.
పోషించాలంటే ఏం కావాలి? అర్థం. డబ్బు సంపాదించాలి. నిద్ర పట్టదు డబ్బు లేకపోతే. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అప్పు చేసేటంటే కుదురుండదు. ఎవడన్నా దారిలో కనపడితే అప్పు అడుగుతాడేమో అని భయం. అంటే అర్దేశ ధర్మాన్ని తప్పాడు కనుక ధర్మం మార్గంలో నుంచి అధర్మ మార్గంలోకి వచ్చి దేహభావాన్ని కల్పన చేసుకున్నాడు కనుక దాన్ని పోషించడానికి డబ్బు సంపాదించాడు. ఇప్పుడు దాన్ని పోషించుకుని రోజు అప్పరంగా తయారు చేసుకుని భోజనం చేస్తున్నాడు అనుకో, అక్కడ తోడు సరిపోయిందా? పురుషుడు అయితే ఒక స్త్రీని, స్త్రీ అయితే ఒక పురుషుడిని సంపాదించుకోవాలి. దాన్ని భార్య లేక భర్త అంట. కామేశ వాళ్ళతో సంసారం చేయాలి. వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి జబ్బులు చేసినా, గొడవలు వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళకి హాస్పిటల్ తీసుకొచ్చి రోగాలు తగ్గించి వాళ్ళకి చదువులు చదివించి సంపాదించుకున్నదంతా పోగొట్టి ఆ పిల్లలు కట్న కాలగల లోపల పంచిపెట్టి ఇవ్వాలి. ఇది తర్వాత మోక్షేశ, ధర్మేశ, అర్ధేశ, కామేశ, మోక్షేశ. అంటే ఈ రకంగా దేహభావంలో నువ్వు ఈ ధర్మాలు తప్పిపోయినప్పటికీ కూడా నాయన నువ్వు చివరికి చచ్చిపోయేటప్పుడు శరీరం ఊడిపోయేటప్పుడు కన్నా సరే నువ్వు మోక్షం పొందాలి. నేను ఇది కాదు, ఇది నేను కాదనేటువంటిది ఎక్కడ తెలుస్తుందండి? గురువు దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి తెలుసు. ఏ పండితుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఆయన ఏ మంచి ఏ వ్రతమో నోమమో జపమో బోధిస్తాడు. నువ్వు ఇలా చేసుకో, ఈ దీనికి సంబంధించినటువంటి గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన నీ కోరికలు తీరుస్తాడు అంట. అలాగే వెళ్ళిపోతాడు. అదంతా అధర్మ మార్గమే. నీకు మోక్షం ఎలాగొస్తుంది? చేత చతుర్విధ పురుషార్థాలు అనేటువంటి అర్థం అంటే పురుషార్థములు 4 కూడా సంపాదించాలి అన్నారు. ఎందుకని? నీ స్వరూపం తెలియడం కోసం. నీ స్వరూపం ఎంతవరకు తెలియలేదో అంతవరకు నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు. అంచేత నువ్వు ఈ పురుషార్థములుగా పరిగణించబడతాయని ముందు కూడా అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ 4ంటిలోనూ అతి విశిష్టమైనటువంటి చివరిది మోక్షం. మోక్షాన్ని సంపాదించకుండా ధర్మంగా జీవించేసేనండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అపకారం చేయలేదు అని అంటాడు. మంచిదే. ఇంకోటి హాయిగా సంసారం చేసినాడు, డబ్బు సంపాదించుకున్నాడు, పిల్లలకి అన్నాడు, పెళ్ళిళ్ళు చేసాడు, ఎవరికి ఏ లోటు లేకుండా బాగానే చేశాడు. కానీ మోక్షం పొందకుండా చచ్చిపోడు. ఏంటండి ఇంత సంపాదించి కష్టపడి చేసిందని ప్రయోజనం లేకుండా పోయింది కదా. అంచేత పురుషార్థములలో ముఖ్య పురుషార్థము మోక్షం. మోక్షం పొందకుండా చచ్చిపోడు అనుకోండి, ఏం పోయినట్టు? అసలు జన్మే వృధా అయిపోయినట్టు. అంచేత జన్మను వృధా పుట్టుకోకూడదు. సంసార బంధ విముక్తికి కానీ సంసార బంధమునకు మూల కారణం అజ్ఞానం. మళ్ళీ మొదలకు వచ్చాం. అంటే సంసార బంధానికి మూల కారణం ఏంటండి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపమును అనే జ్ఞానము లేక నేను దేహమును అనే జ్ఞానమే మూల కారణం. ఈ దేహము నేననేటువంటి భావన నీకు ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల. నీకు జ్ఞానం లేకపోవడం వల్ల. అంచేత ఈ మోక్షం పొందాలి అంటే నీకు ఆత్మజ్ఞానం కలగాలి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇది కాదు సోహం, అది నీవు అని బోధిస్తాడు. బోధించిన వెంటనే ఇది నేను కాకపోవటం బట్టి ఇంత నాకు ఒక రూపం ఉంది, నాకు ఒక పేరు ఉంది, నేను ఇంతకాలం కింద పుట్టాను, నాకు పుట్టిన డేటు కూడా ఉంది, మరి ఆ పుట్టిన రోజులు కూడా జరుపుకుంటున్నాం కదా. మనం బలంగా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ దేహానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని. దాన్ని ఇది నువ్వు కాదనగానే నాకు ఇంకెప్పుడు మీ గురువు గారి దగ్గర రాబుద్ది ఎత్తలేదు. ఎప్పుడు వెళ్ళినా సరే ఇది నువ్వు కాదంటాడేంటి, ఇదే కదా నేను, నా బాధ అంతా దీని గురించే కదా అంటాడు. అప్పుడు ఏమవుతారండి జనాలు? ఇది నువ్వు కాదన్నా ఓ దగ్గరికి ఎవరన్నా వస్తారు అసలు? అందుకనే భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు ఖచ్చితంగా ఎదలి చెద్ద. ఈ జ్ఞానం తెలుసుకోవడానికి వేలాది మందిలో ఏ ఒక్కడో అలా వస్తాడనమాట. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ గట్టిగా ఇది పట్టుకుని ఉంటారట. మళ్ళీ ఏ పారాయణం చేసుకోవటకో ఏ పూజ చేసుకోవటకో అక్కడికి పోతారు, కానీ ఈ జ్ఞానంలో నిలబడడు. అలా నిలబడాడు మళ్ళీ అందులో వేలాది మందిలో ఏ ఒకనొకడుకో కానీ ఈ చిద్దించదు. ఎందుకని? చిద్దించడం అంటే ఏంటండి? ఎందుకని? ఇతను శరీరం కాదు. శరీరం కాకపోవటం ఏంటండి? ఆకలి దెబ్బకులతో నిరంతరము మాడి చెప్తుంది కదా, బాధపడుతుంది అనేక రోగాలతోటి. శరీరం ఉంది. శరీరానికి స్త్రీ పురుష భేదం ఉంది.
శరీరంలో అనేక రకాలైనటువంటి రోగాలు, బీపీలు, షుగర్లు ఉన్నాయి. ఇది శరీరానికి సంబంధించిన లక్షణాలు. లోపల ప్రాణం ఉంది. ప్రాణానికి లక్షణం ఏంటండి? పిపాస, అంటే ఆకలి దప్పికలు. ఎవరి శరీరంలో ప్రాణం ఉందో వాళ్ళ శరీరంలో ఆకలి దప్పికలు ఉంటాయి. దాని ధర్మం. శరీరం యొక్క ధర్మం చావు పుట్టుకలు, ప్రాణం యొక్క ధర్మం ఆకలి దప్పికలు. మరి లోపల మనసు ఉంది. శరీరం ఏమో స్థూల శరీరం అన్నాం, మనసును ప్రాణాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఎవరి స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉందో వాళ్ళకి ఆకలి దప్పుకులు ఉంటాయి, సుఖ దుఃఖాలు కూడా ఉంటాయి. నాకేం బాగోలేదండి అంటాడు. అంటే నేను బాగోలేదు అన్నది దేన్ని తీసుకున్నాడో శరీరం వైపుకి వెళ్ళి శరీరాన్ని చూసుకుని శరీరంలో ఏది బాగోలేదో దాన్ని తనకు బాగోలేదు అంటున్నాడు. తనెవరింతకని? ఆత్మ. ఆత్మకి ఆకలి దప్పికలు లేవు, చావు పుట్టుకులు లేవు, సుఖ దుఃఖాలు కూడా లేవు. సుఖ దుఃఖాలేమో మనసుకు సంబంధించినవి, ఆకలి దప్పికలు ప్రాణానికి సంబంధించినవి, చావు పుట్టుకు శరీరానికి సంబంధించినవి. ఎవరికో సంబంధించినటువంటి విషయాదులన్నిటినీ కూడా తీసుకుని నాకే వచ్చినాయి, అన్ని బాధలు నాకే ఉన్నాయి, నేను పుట్టాను, నేను చనిపోతాను, నాకు రోగాలు ఉన్నాయి, ఎంత ఏంటండి? అజ్ఞానం. అన్నిటికీ మూల కారణం అజ్ఞానమే. అంచేది ఈ జ్ఞానార్థానికి, జ్ఞాన సంపాదనార్థానికి అజ్ఞానమే ముఖ్య ప్రతిబంధకం. ఈ అజ్ఞానాన్నే మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ అవరోధము తొలగాలంటే ఈ ద్వంద్వ భావన నశించాలి. ద్వంద్వం అంటే ఏంటండి? ఏది నేను? శరీరమా, ఆత్మ? ద్వంద్వం అంటే రెండు. ఇది తొలగాలి. ఏది తొలగాలి? నేను రెండు కాదు, నేను ఒకటే. నేను రెండు కాదు, నేను శరీరము కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, నేను ఆత్మనే. ఆత్మజ్ఞానం కలగకపోవడం వల్ల అనాత్మజ్ఞానం ఏర్పడింది. ఇదే ద్వంద్వం, ఇదే ద్వంద్వము. ఈ ద్వంద్వ భావం నశించాలి. ఇకపై వస్తున్నటువంటి అన్నిటిలోని కూడా ఈ ద్వంద్వ భావన ఎలా నశించాలో ఇప్పుడు ఈ చెప్పడం జరుగుతుంది శ్లోకాలలోని. ఇచ్చాత్మ దేహ భేదేన దేహాత్మత్వం నివారితం ఇదానీం దేహభేదస్య అసత్వత్వం స్వటముష్యతే. అంటే ఇక్కడ కొంచెం ప్రజ్ఞగా ఉపయోగించాలి. ఏదో పారాయణం చేయాలంటే తెలివిని ఉపయోగించక్కర్లేదండి. చక్కగా శ్లోకాలు నేర్చుకుని చదివించేది చాలా సులభమైనటువంటి పద్ధతి. అలా పూజ చేయాలనుకోండి, ఆ పూజ మనం మంత్రాలు చదవకపోయినా సరే, ఏదో పూలు పెట్టుకుని ఒక పువ్వు అలా ఫోటో మీద వేసేసుకుని నీవు కూడా నీకు అంటం రాకపోతే నీ తరపున ఎవరినొక్కడ పెట్టేసుకుంటే ఆయన చదివేస్తాడు. ఇప్పుడు నువ్వు మమ అంటే సరిపోద్ది అని సులభమైనటువంటి పద్ధతులు. ఇక్కడ అలా కాదు, విచారణ చెయ్యాలి. దేహం నేను కాదంటున్నారంటే ఎలా కాదు? ఇప్పుడు నీటి మీద బుడగ ఉందండి. బుడగ ఎలాగ ఏర్పడింది? నీటి నుంచి ఏర్పడింది. నీటి నుంచి ఏర్పడినటువంటి బుడగకి నీరు ఆత్మ. బాగా గుర్తుపెట్టుకోండి. దేనికి? బుడగ ఆకారం. కానీ బుడగ ఎందంతటా ఏముంది? నీరే ఉంది. అంచేత బుడగకి నేను నీరును కాదు, నాకు ఆత్మ లేదు, నేను బుడగనే అనుకుందనుకోండి, ఆ బుడగ రేపు మాపో చితికిద్ది. అది సత్యం కాదు. అంచేత బుడగకి నీరు ఆత్మ. అంచేత బుడగ యొక్క స్వరూపం ఏంటి ఇప్పుడు చెప్పండి? రెండా ఒకటా? బుడగ బుడగ అనేటువంటి ఆ ఆకారం కల్పన, అదొక దృశ్యం, అదొక అనాత్మ. కానీ ఆ బుడగ ఎందంతటా వ్యాపించినటువంటి నీరు సత్యం. బుడగ పోయినా నీరు ఉంటుంది, బుడగ ఉండినప్పటికీ నీరు ఉంటుంది. బుడగ కంటే నీరు వేరు, బుడగ వేరు కాదు. నీరే సత్యం, బుడగ సత్యం కాదు. బుడగ అనేటువంటిది తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల నీరు అనేటువంటిది ఎక్కడో ఏదో ఉందేమో అన్నట్టుగా ఇచ్చాత్మ దేహ భేదేనా నువ్వు విచారణ చేయలేదు. దేహానికి బుడకకి నేను నీరును కాదు, నీ నీరును కాదు అనే జ్ఞానం లేదు. అట్టి మాదిరిగా నీ దేహానికి నేను ఆత్మనే లేదా నేను ఆత్మను కాదు అనే జ్ఞానం లేదు. దేహాన్ని నేను అనేది దేహం అంటలేదు.
బుడగ ఎలాగంటలేదు అట్టి మాదిరిగా నీవు దేహాన్ని అనేది నువ్వే. దేహం ఏమన్నా అంటుందండి నేను దేహాన్నండి, నాకు ఇది కావాలండి అది కావాలండి అని ఏమంటుంది? కావాలన్నా కూడా ఎవరండి? నువ్వే. నువ్వెవరు? నిన్ను వదిలిపెట్టేసుకుంటున్నావు. ఎక్కడికక్కడికి నీ స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ స్వరూప భావనలోకి నువ్వు వెళ్ళడం లేదు. నీ స్వరూప భావంలోకి వెళ్ళారనుకోండి, నీకు అక్కడ మనసు నచ్చింది. ఎక్కడ మనసు నచ్చింది అక్కడ స్వర్గము లేదు నరకము లేదు, ఇంకా భూలోకము లేదు. ఏముంది ఇంకా? ఒకటే వస్తువు. ఆ మనసు వస్తే రెండు తీసుకొచ్చి పెడుతుంది. ఈ రకంగా ఇచ్చాత్మ దేహ భేదేన దేహాత్మత్వం నివారితం. ఎక్కడ నివారితం అయిపోతే ఈ దేహాలు రెండు ఎక్కడ పోతాయి? నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు పోతాయి. ఎక్కడ నీకు దేహం పోయిందో, ఇప్పుడు బుడక ఎక్కడైతే పోయిందో అక్కడ నీదే ఉంది. అట్టి మాదిరికి దేహం ఎక్కడ పోయిందో అక్కడ ఆత్మే ఉంది. ఆత్మభావంలోకి రా. ఆత్మ సత్యం, ఆత్మ నిత్యం. ఇదానీం దేహభేద అసత్వం స్ఫుటముష్యతే. నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? దీన్ని పట్టుకుని వదలకు. నీవు దేహానివి కాదు. దేహ భావన వచ్చిందనుకోండి, చిచ్చి ఇదేంటి ఇలాంటి చండాల్పు భావన వచ్చింది నాకు, నేను దేహాన్ని కాదు కదా ఆత్మను కదా అనుకోండి. సోహం తత్వమసి, అదే నేను, అదే నేను. ఎక్కడైతే నీకు అజ్ఞానం ఉందో అనేక లక్షల కోటాని నామరూపాలతో కూడుకున్న ప్రపంచం ప్రత్యక్షం అయిపోతుంది నీకు. దాంతో నీకు కావలసినటువంటి వస్తువులన్నీ మళ్ళీ ప్రయత్నం చేస్తానే ఉండాలి. చైతన్య చైక రూపత్వాత్ వేదో యుక్తో నహరిహిషిత్ జీవత్వంచ మృషాజ్ఞేయం రజ్జు సర్పో గ్రహో యదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉపమానం చెప్తున్నారు. ఏమని? తాడు ఉంది. చాలా చెప్పుకున్నామా. తాడుని చూసి చీకట్లో మనం పాము అనుకున్నాం, కేకలేసాం. దానికి అనేక రకాల ప్రయత్నాలు పోగొట్టుకోవడానికి భయం వేసింది, బాధ కలిగింది. ఇప్పుడు అక్కడ చైతన్య చైక రూపత్వాత్ అంటే నీరు బుడగగా మారినందుగా. అసలు బుడగలాగా నీరు ఎందుకు మారిందండి? అసలు కదలిక వల్ల. అట్టి మాదిరిగానే ఇక్కడ నీ మనసు కదిలింది. నేను ఎవరిని, ఏది నేను అనేటువంటిది నీకు జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానంతో నీకు చైతన్య చైక రూపత్వాత్ నీ చైతన్య స్వరూపానికి ఒక రూపాన్ని నువ్వే కల్పన చేసుకున్నావు. ఈ శరీరం ఎక్కడి నుంచో ఎవడు ఇవ్వలేదు నీకు. దీనికి నువ్వే మూలకారకుడు, నువ్వే మూల పురుషుడు. నీ మూలంలోకి వెళ్ళు, నీ స్వరూపాన్ని దర్శించు. నీవు నీ చైతన్య స్వరూపాన్ని దర్శినప్పుడు చైతన్యానికి ఆకారం ఏదండి? నీటికి బుడగాకారం లేనట్టుగా నీ చైతన్యానికి రూపం ఎక్కడుంది? నీ చైతన్యానికి రూపాన్ని నువ్వే కల్పించుకున్నావు. ఎలా కల్పించుకున్నావు అంటే వేదో యుక్తో నకర్హిషితు. అది దానంతటా అది రాలేదు. నీవే దాన్ని అజ్ఞానం వల్ల అనాది నుంచి బుడుదు చచ్చు దేహభావంలో ముగ్గి పట్టిపోయావు. దానివల్ల కర్మలు చేసావు. ఆ కర్మఫలాల వల్ల మళ్ళీ అలా కల్పన చేస్తూనే ఉన్నావు. జీవత్వంచ మృషాజ్ఞేయం. తాడు పాము అనుకున్నాం. రజ్జో సర్పగ్రహో యద. అక్కడ నిజానికి రెండు వస్తువులు లేవు, ఒకటే వస్తువు ఉన్నదేది? తాడు. తాడుని చూసి ఏమనుకున్నాం? పాము అనుకున్నాం. పాము అనుకున్నప్పుడు ఏది లేదు అక్కడ, ఏది కనిపించడం లేదు. అలాగని చెప్పి తాడు లేదా? పాము కనిపించినప్పుడు తాడే ఉంది, తాడు కనిపించినప్పుడు కూడా తాడే ఉంది. తాడు ఎప్పుడూ నశించడం లేదు. కానీ నువ్వు తాడుని చూసినప్పుడు పాము కనిపించడం లేదు. తాడుని చూడకుండా పాము అనుకున్నప్పుడు తాడు మరుగుపడుతుంది కానీ తాడు కనిపించడం లేదంతే. అట్టి మాదిరిగా నీ చైతన్య స్వరూపం కనిపించలేనంత కాలం నీకు దేహం కనపడుతుంది. ఇది మురస అంటే సావు. అది చచ్చిపోయిన శవం లాంటిది. లేనటువంటి వస్తువు నువ్వే కల్పన చేసుకున్నావు. నీ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటే ఈ దేహం కనిపించదు. అంటే తాడులో పాము కనిపించినట్టుగా. అంటే నీ స్వరూపం తెలియలేనప్పుడు నీ స్వరూపమే ఉంది, నీ స్వరూపం తెలిసినప్పుడు నీ స్వరూపమే ఉంది. ఇప్పుడు మనందరం దేహదారులుగా ఉన్నాం. అంటే దేహదారులుగా మారిపోయామా మనందరూనే? మన స్వరూపం నశించిపోయిందా?
చూడండి మన ప్రజ్ఞ ఎక్కడికి పోయింది? మెలకువలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, నిరంతరం అన్ని అవస్థల్లోనే అన్ని దేహాదులకి వెనకాల అన్నింటికి వెనకాల సాక్షిగా నువ్వే ఉన్నావు. నేను ఇది చూసాను, నేను ఇది చేశాను, ఇది తిన్నాను, దీన్ని చూసి ఇలాంటిది, దీన్ని చూసి అలాంటిది అని చెప్పొచ్చి అన్నీ నీకే కదా తెలుస్తున్నాయి. ఆ తెలుసుకునేటువంటి ప్రజ్ఞాస్వరూప జ్ఞానం బ్రహ్మ, నీలో ఉన్నటువంటిది ప్రజ్ఞ. అందరిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞకి బ్రహ్మం అని పేరు. అంతే. బ్రహ్మం అంటే ఎక్కడో ఏదో వస్తువు కాదండి, జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం. అంచేత చైతన్య చైక రూపత్వాతో నీ చైతన్య స్వరూపాన్ని, నీ జ్ఞాన స్వరూపాన్ని నీలో ప్రజ్ఞ ఉండడం వల్ల, నీ ప్రజ్ఞకి తెలివి లేకపోవటం వల్ల దానికి అజ్ఞానం అంటారు. నీ చైతన్య స్వరూపానికి ఏది నీ స్వస్వరూపమో నీ స్వస్వరూపానికి సంబంధించిన జ్ఞానం నీకు లేకుండా పోయింది. నీకు లేకుండా పోవడం వల్ల తిరిగి నీకు నీ స్వస్వరూప జ్ఞానాన్ని ఎవరైనా కలిగించాలి. మహావిష్ణువు యొక్క అవతారం రామచంద్రమూర్తి. ఆయన నేను మనిషినే అనుకున్నాడు. అతను ఇప్పుడు వశిష్ఠ భగవానుడు వచ్చి కాదయ్యా నువ్వు దేవుడువు, నువ్వు విష్ణుమూర్తివి అంటే, అబ్బాయి ఇదేంటండి నేను దేవుడిని ఎలా అవుతానండి, నాకు పుట్టిన తారీఖు ఉంది, నాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, నాకు పేరుంది, నాకు రూపం ఉంది అన్నాడు ఆయన. యోగ వాసిష్టం చదవండి. అప్పుడు ఆయన అనేక యుక్తుల ద్వారా, అనేక ప్రమాణాల ద్వారా కాదయ్యా నువ్వు దేశానివి కాదు, నువ్వు పుట్టినోడు కాదు, నువ్వు చైతన్య స్వరూపానివి, నువ్వు దేవుడివి అంటే చాన్నాళ్ళ దాకా నమ్మలేదు అతను. అనేక ప్రమాణాలు చూపించాక అప్పుడు నమ్మాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా అంతే, నువ్వు దేవుడు అంటే ఆయన నమ్మలేదు. శాందీప మహాముని దగ్గర అనేక రకాలుగా బోధలు ఆలకించి అనేక విద్యలు నేర్చుకుని అప్పుడు నేనే దేవుడిని అన్నాడు. అలాగా ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి బాబు నువ్వు ఈ శరీరానివి కాదు, నీ స్వరూపం చైతన్యము, నీ జ్ఞాన స్వరూపము, ఆత్మస్వరూపం అని నీ స్వరూపాన్ని మేలుకొల్పాలి. మన స్వరూపాన్ని మేలుకొల్పి మనకి సంబంధించిన మన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం మనకి కలిగించాలి. అంత అవసరం ఎవరికి ఉంటుందండి? అంటే గురువు గట్టిగా పట్టుకోవాలన్నమాట. గట్టిగా పట్టుకొని నిరంతరం వదిలిపెట్టకుండా. ఎందుకంటే ఇలా బోధించేవాడి దగ్గరికి ఎవడు పెద్దగా రారు. పైగా బోళ్ళంత తెలివిని ఉపయోగించాలి. ఆ వినేవాడికి కూడా బోళ్ళని తెలివి ఉండాలి, చెప్పేవాడికి బోళ్ళని తెలివి ఉండాలి. ఈ పూజలు పునస్కారాల దగ్గర ఏ తెలివితోనే పని లేదు. చక్కగా ఆలకించేసి 4 శ్లోకాలు నేర్చుకుని 4 పద్యాలు నేర్చుకుని చెప్పేస్తే సరిపోద్ది. అంతే. ఇది బ్రహ్మ విద్య, ఇది బ్రహ్మజ్ఞానం. అంతే. అతను మనసును మార్చాలి పూర్తిగా. నవ్వనండో, నిజమేనండో, మీరు చెప్పింది సత్యమేనండో అని దాకా వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆయన వదలకుండా ఉండాలి. వాళ్ళు వదలకుండా వచ్చినప్పటికీ ఇప్పుడు కుదరదయ్యా రేపురా అని చెప్పి ఈయన అనకూడదు. అందుకని నేను ఇద్దరికి కూడా ఎలాంటి ఉండాలి? భక్తి భావంతో, సేవాభావంతో ఉండాలి. ఈ రకంగా ఎవడైతే పట్టుకుండేటటువంటి వాడికి జీవత్వంచ మృషాజ్ఞేయం. ఈ సాగు పుట్టుకలతో ఉన్నటువంటి శరీరమును కాదు నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మనే అనేటువంటి జ్ఞానం అతనికి కలిగించాలి. అతనికి అనుభవపూర్వకంగా కలగాలి. అనుభవపూర్వకంగా కలగాలంటే రజ్జు అజ్ఞానాత్ క్షణేనైవ యద్వద్రజ్జిర్హి శక్తిని భాతి తద్వచ్చితి సాక్షాత్ విశ్వాకారేణ కేవల. ఇతనికి గురువుగారు చెప్పినటువంటి వాక్యం అతనికి నమ్మేశాడు అనుకోండి, ఇంక సాధనతో పని లేదు. ఇక్కడ అదే మళ్ళీ ఉపమానం చెప్తున్నారు. అది తాడయ్యా పాము కాదయ్యా అన్నాడండి. నమ్మలేదు. ఏటండి నేనండి, అనుభవించినండి, చూసినండి నేనండి, అది పాము అండి, ఎంత పడగెత్తిందండి, ఇలా కదిలిందండి అని చెప్పేసి బుస కొట్టిందండి, శబ్దం కూడా వినబడిపోయిందండి నాకు అంటున్నాడు. ఏం చెయ్యాలండి ఇప్పుడు? అతను ఎలా నమ్మించాలి? స్వయంగా అతనుగా అది తెలిసి ఇదాకా చూపించాలి. అతను ఏ దీపం వెలిగించి ఏ కాగడో పట్టుకెళ్ళి రాబయ్యా బాబు నీకు చూపించానని చెప్పేసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తే అప్పుడు రజ్జజ్ఞానాత్ క్షణేనైవ. ఆ తాడుని చూసుకుని పాము అనుకున్నాడు కదా, ఇది తాడు కాదు పాము అన్నవాడికి పాము కాదండి తాడేనండి అనేటువంటి అజ్ఞానం పోగొట్టడానికి క్షణేనైవ, ఎంత క్షణకాలం కూడా పట్టదు. అట్టి మాదిరిగా నేను దేహదారుణ్ణండి, నేను ఆత్మ చైతన్యాన్ని కాదండి అన్నటువంటి వాడికి కూడా క్షణకాలం పట్టదు.
అంటే మాట వినలేదు గనక దాన్ని దర్శింపు చెయ్యాలంటే అప్పుడు ధ్యానం. ధ్యానం ఎప్పుడు? ధ్యానం దాకా రావాలంటే ఇతను చెప్పేటటువంటిది నిజమో కాదో రుజువు చేసుకోవాలంటే కాగడ ఎప్పుడు పట్టుకెళ్ళాలండి? అది తాడు కాదయ్యా పాము కాదయ్యా తాడు అని చెప్తుంటే నమ్ముతలేదు, ఇంకెంత చెప్పినా సరే. అట్టి మాదిరిగా నువ్వు శరీర ప్రాణమాన జాతిలో కూడా వ్యవస్థ కాదు, నీకు పుట్టుగా సావు లేదు. ఎందుకంటే అండి స్వయంగా మనం చూస్తున్నాం కదా, చచ్చిపోయినటువంటి వాడికి తద్దినాలు ఎందుకు పెడతారండి చచ్చిపోతేనే? అంటే కర్మకాండలో కూడా వాడు చచ్చిపోలేదు, వాడు నిలిచే ఉన్నాడు. ఎందుకంటే చనిపోయినటువంటి వాడికి పూర్తిగా శరీరంతో కూడా రద్దయిపోయినటువంటి వాడికి ఏ కార్యక్రమాలు చేయక్కర్లేదు కదా, శరీరం అంతే పోయింది కానీ మనవాడు పోలేదు, ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు, ఇంకా నాకు ఏమీ పెడతలేదని చెప్పేసి. అంటే ఆత్మసత్యం, ఆత్మనిత్యం, దానికి మరణం లేదు. దాని గురించి దానికి తెలియకపోవటమే బంధం, తెలియటమే మోక్షం. అంతే, ఏమి పెద్ద సీక్రెట్ ఏమీ లేదని చేత రజ్జు అజ్ఞానార్థ క్షణేనైవ యద్వత్ రజ్జుహి సర్పిణి. తాడండి ఇది పాము కదండి నిజమేనండి అనే జ్ఞానం కలగడానికి దీపం పట్టుకెళ్ళి చూపిస్తే క్షణకాలంలో ఎలాగైతే తాడు అనే భావన పోయిందో అట్టి మాదిరిగా భాతి తద్వచ్చితి సాక్షాత్ విశ్వాకారేణ కేవల. ఏ శరీరానికి వెనకాల నిర్వికారమైన నీ చైతన్య స్వరూపమే విశ్వానికి అంతటికీ ఆధారంగా ఉంది. నువ్వు ఒక్కడికే కాదు, నీకు ఒక్కడికి ఆధారంగా ఉన్న ఆ కొంత భాగానికి ఆత్మ అంటారు, అంతటికి ఆధారంగా ఉన్నదాన్ని పరమాత్మ అంటారు, అది బ్రహ్మమే. విశ్వాకారేణ కేవలము ఆ చైతన్య స్వరూపం. అంచేది నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళి నీ అంతర్ముఖంలో నిరంతరము నేను ఇది కాదు, ఈ శరీరము కాదు, ప్రాణము కాదు, ఇంద్రియాలు కాదు, నేను ఆత్మస్వరూపాన్నే. నీవే అనాత్మ స్వరూపాన్ని కల్పన చేసుకున్న తాడుని పాముగా కల్పన చేసుకున్నట్టుగా నీ స్వస్వరూపాన్ని అజ్ఞానంతో నువ్వు కల్పన చేసుకున్నావు. అంచేత యథార్థ రూపం గోచరం అవ్వాలంటే ఈ ఏది దాటాలే, ఈ స్థూల సూక్ష్మ శరీరాలని ఆపు చేయాలి. సూక్ష్మ శరీరం కదిలింది అంటే మన స్వరూపం కనపడదు. సూక్ష్మ శరీరం ఎలా కదులుతుంది? నిరంతరము ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతుంది. నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్యాన్ని, భార్య గురించో, పిల్లల గురించో, మంచి గురించో, చెడ్డ గురించో, డబ్బు గురించో, ఇంకోటి ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది కదండి. ఏది తెచ్చి పెడితే దాని ఆకారం జరుగుతుంది మనసు, అది మన అంతఃకరణలో నిలుస్తుంది. అంటే దాన్ని దాటాలంటే అది నిలబడాలి. ఏది నిలబడాలి? మనసు నిలబడాలి. మనసు కదలకుండా నిలబడినప్పుడు మన స్వరూపం అనేటువంటిది భాతి తచ్చితి సాక్షాత్తు. భాతి అంటే ప్రకాశంతో కూడుకున్నటువంటి, చిత్ అంటే చైతన్య స్వరూపం సాక్షాత్తు గోచరం అవుతుంది. ఆ మనసు ఎక్కడ నిలిచిందో అది మనం స్వయంగా అనుభవిస్తాం. అదే అంతటా ఉండేటువంటి విశ్వానికి అంతటికి పరమాత్మ, బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ, బ్రహ్మము అంటూ కేవలం పేర్లు మాత్రమే వేరు అన్నమాట. ఆత్మ అంటే కేవలం ఒక వ్యష్టిలో ఉండేటువంటి ఆ చైతన్యానికి, సమస్తములోనూ ఉండే చైతన్యానికి పరమాత్మ. అసలు ఈ వ్యష్టి సమిష్టి అనేది లేకుండా ఉండే చైతన్యానికి బ్రహ్మం అని పేరు. అంతే. అంచేత బ్రహ్మమే అటు పరమాత్మగా ఇటు ప్రత్యేగాత్మగా. అంచేత దీనికి అంతటికి కూడా ఉపాదానం ప్రపంచస్య బ్రాహ్మణోన్యన్య విద్యతే. ఈ బ్రహ్మమే దీనికి అంతటికి ఉపాదాన కారణం. జగత్తు కారణం ఎవరు? ఈ జగత్తులోని నీ శరీరాలకు కారణం ఎవరు? అసలు ఉపాదాన కారణం అంటే ఏంటి? తస్మాత్ సర్వ ప్రపంచోయం బ్రహ్మైవాస్తి నశేతరత్. సమస్త ప్రపంచానికి ఇప్పుడు ఉపాదాన కారణం అంటే ఏంటో చూద్దాం. కుండ తయారవ్వడానికి మట్టి కారణం. మట్టి తనంతటి తానుగా కుండ అవ్వలేదు. అంటే మట్టిని కొండగా మార్చినటువంటి, ఎందుకంటే మట్టి జడం, బ్రహ్మము జడం కాదు, చైతన్యం. ఇప్పుడు మట్టి కొండగా మారడానికి ఇంకొక కారణం కావాల్సి వచ్చింది. అతని కొమ్మరి, అతని నిమిత్త కారణము అంటారు. మట్టి ఉపాదాన కారణం, కొమ్మరి నిమిత్త కారణం. బ్రహ్మము ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా ఒకటే. ఇక్కడ మట్టి జడం గనక, బ్రహ్మము జడం కాదు, చైతన్యము గనక చేత ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణ్యోన్య విద్యతే.
ఈ ప్రపంచాన్ని అంతటిని మనుషులుగా, పశువులుగా, దేవతలుగా, దేవుళ్ళుగా కల్పన చేసుకున్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మము నువ్వే. అంచేది ప్రపంచం అంతటి గొడవ వదిలేసి ఇప్పుడు నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ ఉపాదాన కారణమైనటువంటి చైతన్యాన్ని దర్శించమని విచిత్రం ఏంటంటే నీ స్వరూపానికి వెనకాల ఏ సస్వరూపం గోచరమైందో ప్రపంచానికి అంతటికీ ఉన్నటువంటి ఉపాదాన కారణమైన చైతన్యం సాక్షాత్కారం అవుతారు. అదెంత ఆశ్చర్యకరమో చూడండి. ఇంత చిన్న శరీరం లోపల మనసును దాటి ఏది దర్శించావో ఇంత బ్రహ్మాండాలకు అందరికీ ఆధారమైనటువంటి దాన్ని దర్శించవా? ఏంటి విచిత్రం కాకపోతే? బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయ మధ్య విలీయతే అగ్నినా పశ్యతే తోయం వాయునా గ్రచ్యతే అనలహ ఆకాశత్తు పిబేద్వాయు ఆకాశత్తు పిబేద్వాయు మనస్సాకాశమేపేష మనోబుద్ధి చిత్తహంకారంచ క్షేత్రజ్ఞే పరమాత్మనే. ఒక్కొక్కటి మాయమైపోయి పరమాత్మ మిగులుతుందట. ఎక్కడ దాకానే బ్రహ్మాండ రూపిణి పృథ్వీ అనేక జీవరాశులతో అనేక నామరూపాదులతో కూడుకున్నట్టు భూమి జలంలో లయమైపోతుంది. ఏంటి నీ ఇక్కడ కూర్చుంటే ఈ లయమైపోవటం ఏంటండి? నువ్వు కళ్ళు మూసిల్లాగా కూర్చుని ఉంటే బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయ మధ్యతే విలీయతే అగ్నినా పశ్యతే తోయం వాయునా కలిసితే. ఎవరు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి. ఇలాగే ఎల్లవయ్యే చూడు, భూమి జలంలో కలిసిపోయింది, జలం అగ్నిలో లీనమైపోతుంది, అగ్ని వాయువులో లీనమైపోతుంది, వాయువు ఆకాశంలో లయమైపోతుంది, ఆకాశం మనసులో లీనమైపోతుంది. మనసే కాదు ఇది అంతటికీ కల్పన చేసింది. మనోబుద్ధి చిత్తహంకారం క్షేత్రజ్ఞ అంటే జీవుడు, క్షేత్రజ్ఞే పరమాత్మని. ఇంక పరమాత్మ అతనే ఉపాదానం. ఆయన దీన్ని అంతటి రకరకాల అంచెలంచెలుగా కల్పన చేశాడు. ఉపాదాన కారణం అతనే, నిమిత్త కారణం అతనే. తస్మాత్ సర్వ ప్రపంచోయం బ్రహ్మైవాస్తి నచేతరతు. బ్రహ్మమే ఉంది, ఆ పరమాత్మే ఉంది. దాన్ని తెలుసుకున్నావా? ప్రపంచానికి అంతటికి ఉపాదాన కారణం ఏదైతే ఉందో ఈ వ్యష్టి శమిష్టాత్మకమైనటువంటి జీవుడికి ఈశ్వరుడికి కూడా ఏ ఆత్మస్వరూపం ఉందో దాన్ని దర్శింతే బ్రహ్మజ్ఞానం. అటువంటి జ్ఞానం ఎవడికి కలిగిందో వాడికి కర్మలు నశిస్తాయి, మోక్షం పొందుతాడు. ఇది మోక్షం పొందడానికి బాట. ఈ బాటను వదిలేసుకుని వేరు వేరు పద్ధతుల్లో ఏదో పుణ్యం ఆర్జించడానికి ఏదో పారాయణలో పూజలు వాటితో సరిపెట్టేసుకుంటున్నాడు. అక్కడ పెద్ద తెలుగును ఉపయోగించబడతలే అక్కర్లేదు. కష్టపడి ఇలా గంటల తరబడి ధ్యానం చేయాల్సినటువంటి పని లేదు. ఇంతకీ ఇది చాలా సులువుగా కనపడుతుంది, కానీ చాలా కష్టం. అవన్నీ కూడా నేర్చుకుని ఆ శ్లోకాలు పాలన చేయాలంటే పెద్ద కష్టంగా ఉన్నట్టు కనపడుతుంది. చాలా సులువు, ఫలితం తక్కువ. కర్మకాండ అదంతా కూడా అందులో ఫలితం తక్కువ ఉంటుంది, కలాపం ఎక్కువ. ఇక్కడేమో ఫలితం ఎక్కువ, కలాపం లేదు. అసలు కట్టి పెట్టేయటమే, ఎక్కడికక్కడ బేకేసి ఆఫ్ చేసేయాలి. ఈ రకంగా ఉపాదానం ప్రపంచ బ్రాహ్మణోన్య విద్యతే. బ్రహ్మముల కంటే అన్యమైనటువంటి విద్య ఇంకొకటి లేదు. బ్రహ్మమును తెలుసుకునేటటువంటి విద్యనే నువ్వు నేర్చుకో. నీకు రెండు ముక్కలు వస్తే ఒక ముక్క వచ్చినా చాలంటే నీకు బ్రహ్మ విద్యనే పట్టుకో, బ్రహ్మజ్ఞానాన్నే పట్టుకో. మిగతా దాని వల్ల ఏ ప్రయోజనం లేదు. ఏమీ లేదంటే ఏదో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి రవంత ఫలితం. ఆ ఫలితం ఏదో తీసుకొస్తుంది, ఏదో చిన్న సుఖాన్ని కలిగించదు, పోతుంది, మళ్ళీ చెయ్యాలి అని చెప్తే వ్యాపకత మిథ్య సర్వమాత్మేతి శాసనాత్. ఇది శాసనం, ఇది శాస్త్ర శాసనం. ఏంటి? వ్యాపకత మిథ్య, వ్యాపింపజేసింది. ఆ వ్యాపింపజేసినటువంటి దాంట్లో వ్యాపించకుండా వ్యాపించి ఉన్నది, సూక్ష్మ రూపంలో ఉంది, స్థూల రూపంలో ఉంది. వ్యాపకత మిథ్య. ఈ కనిపించేటటువంటి నామరూపాత్మైనంత మిథ్య. ఇంతకీ మిథ్య అయినటువంటి దీని వెనకాల కల్పించకుండా ఉండేటువంటి సత్యమైనటువంటి సర్వమాత్మేతి శాసనం. ఆ సర్వమాత్మ స్వరూపం ఎంత అదృష్టం చేసుకుని ఉండాలండి. ఏ రకంగా జ్ఞానం తెలియాలంటేనే ఎంత సత్కర్మలు చేసుకుంటే, ఎంత పుణ్యకర్మలు చేసుకుంటే జ్ఞానం తెలిసేది. నువ్వు దేవుడువా? దేవుడు ఎక్కడో ఉన్నాడండి, ఆయన మాకు ఏదో ఇస్తాడండి, మమ్మల్ని బతిమాలమన్నారండి, మన పూజ చేయమన్నారండి అనుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం. నీవే సాక్షాత్తు దేవుడు అయితేనే కదా నీకు మోక్షం పొందేది. మోక్షం అంటే నువ్వు దేవుడు అయిపోతేనే మోక్షం.
నువ్వు దేవుడు అవ్వకుండా జీవుడిగా ఉన్నంత కాలం నీకు జీవుడు ఉన్నాడు. ఎక్కడైతే జీవుడు ఉన్నాడు అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఎక్కడ జీవుడు ఉన్నాడు అక్కడ కర్మ చేస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఆ కర్మకి ఫలితాన్ని ఇస్తాడు. జీవుడు చనిపోయి కర్మఫలాన్ని పట్టుకుని వెళ్తాడు. ఈశ్వరుడు ఈ పోగొట్టినటువంటి ఆ కర్మఫలాన్ని అనిపింపజేయడానికి పంపిస్తూ ఉంటాడు. ఇది ఒక ప్రాసెస్. వెళ్తా వస్తూ ఉంటాడు. ఈయన గారు ఒక పాత్ర, ఆయన గారు ఇంకొక పాత్ర, ఇద్దరు పాత్రదారులే. కానీ అందులో ఉండి ఆ పాత్రను పోషించేవాడు పరమాత్మ. ఇందులో ఉండి ఈ పాత్రని పోషించేవాడు. ఇద్దరికి చిత్రం ఏంటంటే ఈయన వెనకాల ఇతరాత్మ అతనాత్మ ఒకటే. ఎంత గొప్ప చిత్రం అండి! ఎంత చక్కగా తయారు చేసాడో చూడండి సృష్టి. ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమే నీ స్వస్వరూపం. ఇది జ్ఞాతే పరే తత్వే వేదస్య అవసర కొత. వేదం పాటించేవా నరకంలోకి పోతావు. దేవుడికి జీవుడికి భేదం లేదు. ఎక్కడ వస్తుపరంగా చూడకు. వస్తుపరంగా చూస్తే జీవుడు ఎందుకు పనికొస్తాడు? అణువులు అంటాడు. ఇతడు చాలా గొప్పవాడు, కర్మఫలాన్ని ఇచ్చేవాడు, వీడి కర్మలు చేసేవాడు అని చేత ఇది జ్ఞాతే పరే తత్వే. జ్ఞాతి అంటే తెలుసుకో. దేన్ని తెలుసుకోవాలి? ఆయన లోపల ఉన్నవాడిని, ఈయన లోపల ఉన్నాడు వాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరతత్వాన్ని తెలుసుకుని ఏం చేయాలి? వేదస్య అవసర కొత. భేదభావంతో నేను శరీరమును అనేటువంటి భేదభావంతో నువ్వు కర్మలు చేస్తున్నావు. ఆ కర్మలు ఎందుకు? శరీరం నేను అనుకున్నావు కనుక దానికి అవసరాలు ఉన్నాయి కనుక అవసరాలు తీర్చి కూడా కర్మలు చేస్తున్నావు అంతే. అక్కడ నీ స్వరూపం తెల్లలేదు. నీ స్వరూపాన్ని తెలుసుకో. నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నాటకం అయిపోయింది. మాయ లేదు, అక్కడ అవిద్య లేదు, కల్పన ముగిసిపోయింది కదా. ఇంకా ఎప్పుడైతే కల్పన ముగిసిపోయిందో వ్యాపకత మిథ్య వ్యష్టి సమిష్టి. వ్యాపికతలతో ప్రవేశించినటువంటి సముదాయం అంతా మిథ్యయ్య బాబు. నిజమనేసుకుంటున్నావు నువ్వు. నువ్వు పుట్టింది ఏదైతే ఉందో పరిణామం చెందుకుంటూ ఉంది కదా, అది నిజం కాదు, అది మిథ్య. అంటే మిథ్య అంటే ఏంటండి? నిజం కాదంటే అసత్య కాదు, అయితే సత్య అది కూడా కాదు. ఎందుకంటే పరిణామం చెందుకుంటూ పోతుంది కదా ప్రపంచం అంతా. ప్రపంచంలో ఏదైతే వచ్చిందో ప్రతి వస్తువు కూడా పరిణామం చెందుకుంటూ పోతుంది కదా, నశించిపోతుంది. నశించిపోయేదాన్ని ఏమంటారు? మిథ్య. అదొక కల్పన, అదొక గారిడి, అదొక ఇంద్రజాలం. ఆ ఇంద్రజాలం అంతా చేసేటటువంటి వాడు నువ్వే. నీ స్వస్వరూపాన్ని తెలుసుకుంటే మిథ్య కట్ అయిపోతుంది. అది మిథ్య అని తెలుస్తుంది. శరీరం నిజం కాదు. నేను నిజమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, ఆత్మస్వరూపాన్ని. వ్యాప్యకత మిథ్య సర్వమాత్మేతి శాసనత్తు. శాసనం చెప్తుంది. శాసనం అంటే ఏంటండి? యథార్థం. ఇది కాదు నువ్వు, ఇది. ఈ పుట్టి చచ్చిపోయేది ఏదైతే ఉందో అది నువ్వు కాదు, ఇది శాసనం. అదే నేను అనుకుంటున్నాడు. అతన్ని ఏమనాలండి? ఏది నువ్వు కాదో శాసనం చేసి మరీ చెప్తుంటే వేదం విధి, ఇది శాసనం. ఇది కాదు నువ్వు. ఈ పుట్టి చచ్చిపోయేది ఏదైతుందో అది కాదు నువ్వు. దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు అది మర్చిపోయి ఇదే నేను అనుకుంటే కర్మ తగులుకుంటుంది. కర్మ తగులుకుని ఏం చేస్తుందండి? దుఃఖం నుంచి మరొక దుఃఖం, దుఃఖం నుంచి మరొక దుఃఖాన్ని పొందుతున్నాడు. మృత్యువు నుంచి మృత్యుమాప్నోతి. చూడండి, ఒక మృత్యువు పొంది మృత్యువు నుంచి మరో మృత్యుమాప్నోతి. ఒక సావు నుంచి ఇంకో సావు, ఆ సావు నుంచి ఇప్పుడు ఇది పోయితే చచ్చిపోయాడు కదండి, ఇదే నేను అనుకున్నాడు, చచ్చిపోతాడు కదండి. అది ఒక్కసారే పోదట. ఆ సావు మళ్ళీ ఇంకో సావు తీసుకొచ్చి పెడతాట. ఆ సావు ఇంకో దాన్ని తీసుకొచ్చా. మళ్ళీ ఇంకోసారి సావాలంటే పుట్టాలి కదండి. అంటే మళ్ళీ పుడతాడనమాట. పుట్టి మళ్ళీ చేస్తాడు, పుట్టి మళ్ళీ చేస్తాడు. ఈ రకంగా నిరంతరము పుడుతూ చస్తూనే ఉంటాడంట. ఈ రకంగా నిరంతరము పరిణామం చేసేటటువంటి విద్యా సముదాయం నువ్వు కాదు. నీ స్వరూపం ఆత్మ, నీ స్వరూపం జ్ఞానం, నీ స్వరూపం సత్యం, నీ స్వరూపం నిత్యం. ఈ రకంగా శృత్వా నివారితం నూనం నానాత్వం స్వముఖేనహి కథం భాషో భవేది శశితే సద్వయకారిణే. ఈ రకమైనటువంటి గురువు యొక్క ముఖం ద్వారా ఈ జ్ఞానాన్ని విని ఎవడైతే నిరంతరము ప్రయత్నం చేస్తాడో ఇమే దేవ ఇమాని భూతాన్ని ఇదగం సర్వం యదైమాత్మ. ఈ లోకములు దేవతలు ఈ భూతగణం ఇచ్చినటువంటి సర్వము ఆత్మస్వరూపం మీదే ఆధారపడి ఉన్నాయి.
జగత్ సర్వము ఆత్మ నుండి ఉద్భవించింది, ఆత్మ ఎందే లయమైపోతుంది. తత్సృష్ట్వా తదేవాసు ప్రభావిస్తూ పరమాత్మ సర్వ జగత్తులున్న సర్వాన్ని సృష్టించి తనే అందులో ప్రవేశించాడు. అదేవిధంగా సర్వం కలుగుతం బ్రహ్మ, విశ్వంలో ఉన్నదంతా బ్రహ్మమే అని సాంఖ్యయోగ ఉపనిషత్తు. అందువలన వ్యాప్తి వ్యాపకత భావనలో ఎట్టి భేద దృష్టి ఉచితం చూపకూడదు. లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూపించి రెండుగా కనిపించదు, మూడుగా కనిపించదు, ఒకటే. దాన్ని వదిలి బయటకు వచ్చి చూసామనుకోండి, ద్వైతం రెండేటండి, లక్షల కోట్లు రకరకాల నామరూపాలతో ఒకడు రెండే అంటాడు, ఒకడు మూడు అంటున్నాడు. మూడోటి 38 33 కోట్లు దేవతలు అంటారు. అంటే ఏంటి, ఎలాగ విస్తరించి బయటకు వచ్చామా? ఇంకా అనంతం అంద శాస్త్రం. ఎన్ని బయట నామరూపాదులతో కూడుకున్నటువంటి సముదాయాన్ని ఒకటే 2 3 అనలేదు, అనంతం అంది. లోపల ఉన్నటువంటి వాడు ఒక్కడే అంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తికించిన బ్రహ్మసత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ నా పరహ. ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం ఒక్కటే సత్యము. ఈ బయటికి కనిపించేటటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి పుట్టి చచ్చేటటువంటిది అంతా కూడా మిథ్య, కల్పన. దీని వెనకాల ఉన్నటువంటి మరి జీవుడు ఎవరండి? జీవో బ్రహ్మ ఇవ నా పరహ. జీవుడు కాదయ్యే బాబా, అతను బ్రహ్మమే. నీవు దాన్ని జీవుడు అనుకుంటున్నావు, దేహమే నేను అనుకోవటం వల్ల బ్రహ్మమునకు జీవుడు అని పేరు వచ్చింది. అంచేత అతను జీవుడు కాదు, సాక్షాత్తు బ్రహ్మమే. ఆ బ్రహ్మమనే నేను అని భావన చెయ్యి. అహం బ్రహ్మస్మి ధ్యానం చెయ్యి. ఈ రకంగా శృత్వా నివారితం నూనం. శృత్వ అంటే శృతి అంటే వినడం. ఇలా నిరంతరము శ్రవణం చేసి నిరంతరం అభ్యాసం చెయ్యాలి. అభ్యాసించి నానాత్వం స్వముఖేన సహి, అంటే గురువు యొక్క ఎదురుగుండగా కూర్చుని గురువు వాక్కు ద్వారా విని శ్రవణం చేసి దాన్ని నిరంతరం కథం భాషో భవేధన్య ఇతే ద్వయకారిణే. ఈ ద్వయకారణం అజ్ఞాన సంబంధమైనటువంటి దోషోపి విహిత శ్రుత్వ ముచ్చోర్ణ మృత్యుం చగచ్చతి. ఇహ పశ్యతి నానాత్వం మాయయా వంచితో నరహ. మాయ చేత వంచబడుతున్నటువంటి నరుడు మృత్యువు నుంచి తప్పించుకుంటాడు. వేరే గత్యంతరం లేదు, ఏదో మార్గం లేదు. ఈ శ్లోకాలను వచ్చేవారు ఇంకా ఎవరంగా చెప్పుకుందాం, ఇంతతోటి ముగించుకుందాం. ఆత్మబంధువులారా, చక్కగా విచారణ చేసాం. ఏదైతే చెప్పుకున్నాం దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ధ్యానం చేయాలో చెప్పుకుందాం. ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమనుకోకుండా సోహం భావేన పూజ చేస్తారు. అంటే సోహం భావన అంటే నేను శరీరము కాదు, ప్రాణము కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, ఎన్నింటికి వెనకాల ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఏ ఎరుకైతే ఉందో, ఏ చైతన్య స్వరూపం అయితే ఉందో అదే నేను అనే భావనలో దాన్నే సోహం భావన అంటారు. అనే భావనలో నిద్రపోకుండా ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ కూర్చుంటే సోహం భవత్యాన్ని. అంచేత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓ